గారి అభివృద్ధిని తను అభివృద్ధి అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. ఈరోజు కార్పొరేట్లకు సంబంధించిన కూలీ నెంబర్ 1గా మారిన మనువాద కార్పొరేట్ ఫ్యాసిస్టులు మొత్తం కూడా ఇక్కడున్న సహజ సంపదలని ప్రకృతి సంపదల్ని దోచేస్తూ ప్రకృతిని సంస్కృతిని విధ్వంసం చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల మీద దాడికి పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. విశాఖపట్నం పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చినప్పుడు ఆయన ఏమనంటే తాము చేస్తుంది అభివృద్ధి అంటున్నారు. ఇదివరకు జాతీకరణ చేయడం అభివృద్ధి అనేది ఉండేది. అంటే పరిశ్రమల జాతీకరణ చేస్తే అభివృద్ధి, లేకపోతే భూముల్ని జాతీకరణ చేస్తే అభివృద్ధి, లేకపోతే భూముల్ని బ్యాంకులు జాతీకరణ చేస్తే అభివృద్ధి, ఆ విధంగా అభివృద్ధి అనేది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ప్రైవేటు వ్యక్తులకి కూడగట్టడం అనే అభివృద్ధి అనే దాన్ని మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరైనా ఈ మోడల్ కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే కనుక అట్లా వాళ్ళందరి మీద పీడీ యాక్ట్లు పెడతామని చెప్పేసి ఆయన బెదిరించారు. అంతేకాదు ఈరోజు చాలా మంది చెప్తున్నారు ఈరోజు అభివృద్ధికి కూడా అర్థం మారిపోయింది. మన స్పీకర్ గారు అంటే ఒక చట్టసభలను నడిపించాల్సిన వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలని ఆదేశ సూత్రాలను అమలుపరచాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఆయన ఏమంటున్నారు, ఈరోజు ఆర్టికల్ 47లో చాలా స్పష్టంగా చెప్పబడింది మద్యము, జూదము, వ్యభిచారము అట్లాంటి వాటి ద్వారా డబ్బు సంపాదించకూడదని. ఆయన ఏమంటున్నారు, ఇలా అయితే మనం ఎట్లా డబ్బు సంపాదిస్తాము అంటే మనము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము ఇక్కడ సంపదను సృష్టిస్తాము, సంపదను పంపిణీ చేస్తామన్నారు. ఆ సంపద ఎలా సృష్టించాలో స్పీకర్ గారు చెప్పారు. ఎలా చెప్పారంటే ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ క్యాష్ను నడపాలి, క్యాష్ను నడపకపోతే కనుక అవ్వదు, కాబట్టి క్యాష్ను నడపాలంటే ఇక్కడ ఉన్న భారత ప్రభుత్వానికి సంబంధించిన మన చట్టాలు అడ్డొస్తాయి కాబట్టి ఇక్కడ అందుకని మనము నీటిలో తేలియాలి అంటే భూమి మీద ఇట్లాంటి పెట్టాలండి. అంటే ఈరోజు అనైతిక కార్యక్రమాలకు అడ్డాగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలని రక్షణగా ఉండే క్యాసినోలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నడపాలి అంటే ఈరోజు ఉన్న చట్టాలు ఆటంకంగా ఉంటాయేమో అట్లా ఆటంకంగా ఉండకుండా ఉండాలి అంటే నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సంబంధించిన క్యాసినోలు పెడదాం. తద్వారా మనకి ఇక్కడ బెట్టింగ్లు తర్వాత వాటన్నిటి ఇప్పుడు కోడి పందాలు పండగ పేరుతో కోడి పందాలు ఎంత యథేచ్ఛగా ఆడారు, ఇట్లా ఎంత డ్యాన్స్ ఎంత యథేచ్ఛగా ఈరోజు అశ్లీలమైన డ్యాన్స్ వేయగలిగారు వాళ్ళు. ఇలాంటి వాటన్నిటికీ కూడా సమర్థించుకోవడానికి ఈరోజు క్యాసినోలు మన డబ్బంతా ఇక్కడ పోతుంది, మన డబ్బంతా నేపాల్ పోతుంది, మా డబ్బంతా థాయిలాండ్ పోతుంది, మా డబ్బంతా శ్రీలంక పోతుంది, మన డబ్బంతా మనకే కావాలి. అంటే మన డబ్బంతా మనకే కావాలంటే ఇదివరకు మధ్య అప్పుడు కూడా అంతే చేశారు. అక్కడికి వెళ్ళి తాగుతున్నారు, ఇక్కడికి వెళ్ళి తాగుతున్నారు. మరి పెట్రోల్ బంకులు అక్కడికి వెళ్ళి పోయించుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళి పోయించుకుంటున్నారు కదా. పెట్రోల్ బంక్ మీద మనకి ఆయిల్ మీద సెస్ ఎందుకు, నీ జిఎస్టీ తీసుకొచ్చే అంత ఒకే రకమైన జిఎస్టీ వేస్తే మనకి ఇంకా ఆయిల్ తగ్గుద్ది కదా, కానీ మన డబ్బు అక్కడ పోతుంది కదా. కానీ మన ప్రజలకు ఉపయోగపడే వాటికి మాత్రం ప్రభుత్వము ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ విధంగా క్యాసినోలు ఇట్లాంటి వాటి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించి అనైతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం నడుపుతాము, తద్వారా ఆదాయాన్ని సృష్టిస్తామని చెప్తున్నారు. ఇది చాలా అనైతికమైనది. ఈ అనైతిక విషయాల ద్వారా డబ్బు సంపాదించడం తద్వారా ప్రభుత్వం నడపడం అనేది చట్ట వ్యతిరేకమైనది. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రభుత్వము యజమాని కాదు. ఈరోజు ఉమ్మడి సంబంధించిన భూములకి ప్రభుత్వము రక్షకుడు మాత్రమే, కస్టోడియన్ ఆఫ్ ల్యాండే, ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ కాదు. మొన్న లోకేష్ గారు మేము ఇచ్చేస్తామండి అంటే ఈ రోజు భూములన్నిటిని కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ బీహార్లో మొత్తం కూడా 1000 పైగా ఉండే ఎకరాలని ₹1 ఇచ్చినట్లు మేము ఇక్కడ ₹1 ఇచ్చేస్తామంటే మీలాంటి ప్రెస్ మిత్రులు అదేలా అండి ప్రభుత్వ భూములు రూపాయికి ఎలా ఇస్తారండి, ఇంత ఖరీదైన భూములు ఎలా ఇస్తారని అడిగితే ఇస్తామండి, మొత్తం ఇచ్చేస్తాం, ఉట్టినే ఇచ్చేస్తాం, అంతా ఇచ్చేస్తాం, మొత్తం మీరెవరు మాట్లాడటానికని మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయమైనది అంటే ఉమ్మడి భూములకి ఒక యజమాని కాకుండా దాని యొక్క రక్షకుడిగా ఉండి అర్హులైన పేదలకి అర్హులైన ప్రజలకి అందించాల్సిన వాళ్ళు ఈ రోజు దాని మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పెద్ద ఎత్తున దాని మీద అధికారాన్ని చెలాయిస్తూ అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకున్నాడు. క్విడ్ప్రో కింద వాళ్ళందరూ డబ్బు సంపాదించుకున్నారు. ఎలక్ట్రానిక్ బాండ్స్ కోసం ఈ రోజు అదానికి, అంబానీకి, ఎస్ఆర్లకి ఇలాంటి అనేక సంబంధించిన మిట్టలకి అనేక కార్పొరేట్ సంస్థలకి విదేశీ దోపిడీ చేసిన కార్పొరేట్ సంస్థలే కాదు స్వదేశీ సంబంధించిన కార్పొరేట్ సంస్థలందరూ కూడా దోచిపెడుతున్నారు. ఈ విధంగా పంజారు చేయడానికి అధికారం ఇవ్వలేదు ఆయనకి. ఏదైతే ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చారో ఎలక్షన్ సందర్భంగానే కాదు అనేక హామీలు ఈరోజు హామీ ఇచ్చారు. వాటన్నిటి అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది, చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని ఈరోజు ఆదాని పోర్టులో ఈరోజు కోట్ల టన్నుల డ్రగ్స్ దొరికిన వాళ్ళ మీద చర్యలు లేవు, గ్రాము దొరికిన వాళ్ళ మీద ఈరోజు అనామకుల మీద కేసులు పెట్టి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. అంటే గంజాయి మీద వస్తున్న ఉక్కుపాదాన్ని ఈరోజు మద్యం మీద కూడా మోపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి అనైతిక పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించకూడదు. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అభివృద్ధిగా అంటే ఈరోజు భూమికి సంబంధించిన దాంట్లో ప్రజలకు అప్పగించడము, పరిశ్రమలకు ఇవ్వడము, మేక్ ఇండియా అంటే పరిశ్రమలు ఇవ్వడం కానీ మేక్ ఇండియా అంటే మూసేసుకోవడం కాదు. కాబట్టి ఇలాగా ప్రభుత్వం అర్థం ఏదైతే చెప్తుందో బడులు ఈరోజు బడికి రమ్మంటుంది, బడులు మూసేస్తుంది. అదేవిధంగా సుఖీభావ అంటుంది, ఈరోజు
మొత్తం కూడా సుఖీభావకి ఎక్కడ భూములు లేవు, భూములన్నీ లాగేసుకుంటోంది, పరిశ్రమలు మేక్ ఇండియా అంటే పరిశ్రమలు మూసేస్తుంది. కాబట్టి ఈరోజు అర్థం మార్చేస్తుంది. వీటన్నిటిని కాకుండా సరైన అర్థంలో ఈరోజు అభివృద్ధిని అమలుపరచాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ఆపాలని, మన ఈరోజు ప్రజాస్వామ్యంలో కార్పొరేట్లే కాదు ప్రజలు ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ సేవ చేయడానికి ప్రభుత్వ అధికారులకు రాలేదు, కార్పొరేట్లు వాళ్ళని ఎన్నుకోలేదు. వాళ్ళు ఈరోజు ప్రజలకి బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజా సమస్యలు పట్టించుకోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ విధానాలు ప్రకటించాలి. ఏదైతే ఇవ్వగలమన్నారో, జాబ్ క్యాలెండర్ అన్నారో వీటన్నిటిని కూడా చేయాలి. ఈ రోజు మొత్తం ఫ్రీ బస్ అని చెప్పేసి మాట్లాడి బస్ రేటు తగ్గించి అదే పెద్దగా క్రియేట్ చేసుకుని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకోవడం కాదు. ఈ రోజు మహిళలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా కూడా ఆదాయం ఏదైతే కొల్లగొడుతున్నారో వాళ్ళ రక్షణ లేదు, భద్రత లేదు, వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన అనేక ఉపాధి సంబంధించిన విషయాలు వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటి గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఈరోజు సిపిఎం డెమోక్రసీ నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని మా వాయిస్ కూడా వినిపించడం జరిగింది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. మనందరికీ తెలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో సంపద సృష్టిస్తానని చెప్పే ఆయన అధికారంలోకి వచ్చారు, అనేక హామీలు గుప్పించారు, ప్రజలు ఒక రకంగా దాన్ని గురయ్యి ఓట్లు వేశారు, గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే ముందు 1000 రూపాయలు ఇవ్వడం అనేది అదొక్కటి మటుకు అమలు చేశారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారో మనందరికీ తెలుసు. అన్ని హామీలు, సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేశాము, ఎవరైనా అమలు అవ్వలేదన్నారంటే వాళ్ళకి 4 తెక్కొస్తాము. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యండి అలాంటి భాష ఉపయోగించడం అనేది ఆయన మొదటి నుంచి కూడా ఒక కింది వర్గాలన్నా, కింది సర్కిల్ అన్నా కూడా ఆయనకు ఒక చిన్న చూపు. ఏది సంపద అయితే సృష్టిస్తా ఉన్నారో, ఏ కార్పొరేట్లకు అయితే అన్ని దోచిపెడుతున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉంది, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే హామీలు ఇచ్చారో ఆయన ఏది చేయటం లేదు. మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ చేయడం అంటేనే, ఇవ్వడం అంటేనే నువ్వు పేద విద్యార్థుల్ని చదువుకోవడానికి లేకుండా చేయడమే. అంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ డాక్టర్లు అవ్వడము, ఉన్నత స్థాయిలో ఉండడము మీకు ఇష్టం లేదు. దోచి పెట్టాలి కార్పొరేట్లకి. ప్రైవేటీకరణ దాంతో ఎన్ని కోట్ల డబ్బులు వాళ్ళకి మొత్తం ప్రభుత్వాల స్థలాలన్నీ కూడా చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి దాన్ని దోచిపెట్టడం అంటే అర్థం ఏంటి? నువ్వు సంపద సృష్టిస్తానన్నావు, సృష్టించాలి కదా. ఏ హామీ ఆడబిడ్డ పథకం అన్నావు, 1500 ఇప్పుడు నువ్వు అమలు చేసావా? అమలు చేయలేదు. అమలు చేశానని చెప్తున్నావు. నువ్వు ఇంకా బడి అమ్మఒడిది చాలా మందికి ఇవ్వలేదు. ఈ సంక్షేమ పథకాలన్నింటిలో కూడా మీరు నీరుగార్చారు, నిర్వీర్యం చేశారు. వాటిని అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కమిటీ, స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం కూటమి పేరుతో అధికారాన్ని చేపట్టి 20 నెలలు గడిచాయి. ఈ 20 నెలల్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాలకి, స్త్రీలకి, అలాగనే బిల్డింగ్ వర్కర్స్ కి ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. మొత్తము కార్పొరేట్లకి భూముల దగ్గర నుంచి రాష్ట్ర నిధిని మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలతో దోసిపెడుతున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు విజయవాడ నగరంలో ధర్నా చౌక్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు దోసిపెట్టేది ఆపి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఆటో వర్కర్స్ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, ఆ హామీ అమలు చేయాలి. అలాగని బీఓసీ కార్మికులకి సంక్షేమ బోర్డుని అమలు చేసి వాళ్ళకి పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, దానిని అమలు చేయలేదు. ఇంకోటి ఆడబిడ్డ నిధి పేరుతోటి నెలకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని అమలు చేయలేదు. అమలు చేయనటువంటి వాగ్దానాలను మాత్రం కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదను మొత్తం కూడా దోషపెడుతూ మొత్తము ఐటీ సెక్టర్ అభివృద్ధి పేరుతోటి మొత్తం 1000 భూములను మాత్రం రూపాయికి, ₹1 దారిపోస్తా ఉన్నట్టు దీన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఉపాధి హామీ అనేటువంటి పథకాన్ని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా నియంతృత్వంగా ఒక భూస్వామ్య మనస్తత్వంతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే ఆ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మద్దతు పలికింది. ఈ రోజు ఆ ఉపాధి హామీ పథకం రద్దుతోటి సుమారు రాష్ట్రానికి సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయిన పరిస్థితుంది. కొన్ని 1000 కోట్ల మంది పేద ప్రజలు ఈ పని దినాలు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని, పాత పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి కూడా
ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీరాంజీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అమలు చేస్తాను. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా కానీ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తూ ఉంది. పైగా రాష్ట్ర సంపదని పప్పు బిళ్ళల్లా పనిచేస్తూ ఉంది. అందులో కిట్ప్రోకో ఉంది, భూములు దారాదత్వం చేస్తూ ఉంది, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉంది, అనేక రకాలుగా మొత్తం సమస్త సంపదల్ని కార్పొరేట్ దోచిపెడతా ఉంది. లక్షల కోట్ల అప్పులు చేసి పథకాలు అమలు చేయట్లేదు, హామీల్ని అమలు చేయలేదు. అమలు చేసే హామీల్లో కూడా సగం అమలు చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు సిపిఎంఎల్ నియమక ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆడబిడ్డ నిధి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పి ఉన్నావు, 2 ఏళ్ళు అయింది, ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా విద్యా దీవెన వసతి దీవెన ఈరోజు విద్యార్థులకు సంబంధించి 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఎందుకు పే చేయట్లేదు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు పెంచేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం 16% పెరిగింది. అంటే 100కి 16 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఎందుకు మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు? అదే రకంగా రాష్ట్రంలో 3,50,000 పోస్టులు ఏదైతే ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నాయి, వివిధ శాఖల్లో 3,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయట్లా? నువ్వు చెప్పావు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు. ఇవాళ 2 జనవరిలు అయిపోయింది. నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లా? అన్ని రకాలుగా నిరుద్యోగుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నాం. రాష్ట్ర సంపదని కిట్ ప్రోకో పేరుతో దోచుకుంటా ఉన్నాం. ఈ దోపిడీ ఆపాదాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే రకంగా మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రూపాయికి ఎకరం చొప్పున ఇచ్చే భూబంధారాన్ని ఆపు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడగట్టి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మరింత సమర్థంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం.